వెల్కమ్ టు స్టోరీ టైం. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై చర్చ కొనసాగుతూనే ఉంది. చెరువులు నారాలు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడం సరైందేనని కొందరు అంటున్నారు. తమ ఇళ్లను నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ మరికొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కూలిన ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీశాయి. ఇంతకీ హైడ్రా కమిషనర్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. యాభై గజాలు 7 అంతస్తులు గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనా స్థలిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల భవనం ఎలా నిర్మిస్తారని, భవనానికి అవసరమైన సెట్ బ్యాక్ కూడా లేదని రంగనాథ్ వ్యాఖ్యానించారు. ఇంత చిన్న స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి భారీ నిర్మాణం ఎలా చేపడతారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒక్క భవనంతో ఆగేది లేదట. గచ్చిబౌలి పరిధిలో ఇదే తరహా కొన్ని భవనాలు నిర్మించారని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. ఆ భవనాలన్నింటినీ పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే వాటిని కూల్చివేస్తామని కూడా ప్రకటించారు. అంటే గచ్చిబౌలిలో కూలిన భవనం ఘటనతో హైడ్రా చర్యలు మరింత వేగంగా పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో చాలా నివాస భవనాలను హాస్టళ్లుగా వినియోగిస్తున్న విషయాన్ని కూడా హైడ్రా గుర్తించినట్లు తెలుస్తోంది. నివాస భవనాలను హాస్టళ్లుగా ఉపయోగిస్తున్న యజమానులకు వాటిని ఖాళీ చేయాలని సూచిస్తామని రంగనాథ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలను వినియోగం జరుగుతుందా, భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా అన్న అంశాలపై కూడా పరిశీలన జరిగే అవకాశం ఉంది. ఇక గచ్చిబౌలిలో భవనం కూలిన ప్రాంతానికి సమీపంలోని అంజయ్ నగర్లోనూ హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ నాలాను ఆక్రమించి ఇష్టారీత నిర్మాణాలు చేపట్టినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంజయ్ నగర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై కూల్చివేత చర్యలు చేపట్టే అవకాశం ఉంది. హైడ్రా చర్యలపై హైదరాబాద్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులు నాలాలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చడం అవసరమేనని కొందరు సమర్థిస్తున్నారు.
మరోవైపు నిబంధనల పేరుతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారని, బాధితుల వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని మరికొందరు కోరుతున్నారు. హైడ్రా చర్యలపై న్యాయస్థానాల్లోనూ పలు సందర్భాల్లో ప్రశ్నలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా అక్రమ నిర్మాణాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్న సంకేతాలను హైడ్రా కమిషనర్ తాజా వ్యాఖ్యలిస్తున్నాయి. గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కూలిన ఘటన ఇప్పుడు హైడ్రా తదుపరి యాక్షన్కు కారణంగా మారుతుందా? 50 గజాల్లో 7 అంతస్తులు, సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం. అదే ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు మరికొన్ని ఉన్నాయన్న హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంజయ్ నగర్లో నాలా ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని తెలుస్తోంది. నివాస భవనాలను హాస్టళ్లుగా వినియోగిస్తున్న వారిపై చర్యలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై కూల్చివేతలు. ఇక హైదరాబాద్లో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? ఎన్ని నిర్మాణాలపై చర్యలు తీసుకోబోతున్నారు? రంగనాథ్ తాజా ప్రకటనతో ఇప్పుడు ఈ అంశాలపై ఆసక్తికరంగా పెరిగింది.